హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే సన్నబియ్యం ఎప్పుడు అమలు చేయాలి అన్న దానిపై ఒక క్లారిటీ అనేది ఇచ్చింది. ఎలక్షన్ హామీలో భాగంగా కొత్త రేషన్ కార్డులో మరియు ప్రతి ఒక్కరికి సన్నబియ్యాన్ని ఇవ్వాలని ఖరారు చేసింది. ఇచ్చిన హామీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉగాది నుంచి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి ఆలయం నుండి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీని ద్వారా 2 కోట్లకు పైగా లబ్ధిదారులకు 6 కిలోల సన్నబియ్యం అందుతాయి. ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం అందించబడుతుంది. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న హుజూర్ నగర్ లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికి ఒకసారి సమీక్ష చేస్తున్నామన్నారు. అదే రోజు కొత్త రేషన్ కార్డులను విడుదల చేస్తారా లేదా దానికంటూ ప్రత్యేకంగా మళ్ళీ ఒక రోజు కేటాయిస్తారా అనేది వేచి చూడాలి. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.